హాయ్ వ్యూయర్స్, స్వాగతం. సోమనాథపుర మైసూర్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సోమనాథపుర కేశవ ఆలయాన్ని 750 సంవత్సరాల క్రితం సోమనాథ దండనాయకుడు అనే సైన్యాధిపతి నిర్మించారట. ఇది సోప్ స్టోన్తో నిర్మించారు. దీని ప్రత్యేకత ఏమిటంటే సోప్ స్టోన్ భూమి లోపల మెత్తగా ఉంటుంది, బయటికి తీసాక గాలి తగిలినప్పుడు గట్టిగా మారుతుంది. ఈ ఆలయాన్ని ఇంటర్లాక్ టెక్నాలజీ యూస్ చేసి నిర్మించారట. ఈ ఆలయం 3 గర్భగృహ ఆలయాలతో ఎత్తైన నక్షత్రాకార వేదికపై ఈ ఆలయాన్ని నిర్మించారు. పశ్చిమ గర్భగుడిలో కేశవ విగ్రహం, అది ఇప్పుడు ఒరిజినల్ విగ్రహం లేదు. ఒరిజినల్ విగ్రహం లండన్లోని మ్యూజియంలో ఉందని అంటూ ఉంటారు. ఇప్పుడు కనిపిస్తున్న విగ్రహాన్ని తర్వాత అమర్చిన విగ్రహం. ఉత్తరాన ఉన్న జనార్దనుడు మరియు దక్షిణ గర్భాలయంలో వేణుగోపాలుడు, విష్ణువు యొక్క 3 రూపాలు ఈ ఆలయంలో ఉన్నాయి. ఈ ఆలయం పైన ఉన్న శిల్పాలను 58 ఏళ్ళు శ్రమకోర్చి చెక్కి నిర్మించారట. ఈ ఏనుగులు, గుర్రాలు, తామర పుష్పాలు, రామాయణ, మహాభారత, భాగవత పురాణాలు ఇవన్నీ చెక్కారంట. ఇక్కడ చాలా సుందరమైన శిల్పాలు ఉన్నాయి. వాటిలో చెప్పుకోదగినవి వేణుగోపాల శిల్పం, రాముని శిల్పం, పరశురామ శిల్పం, బదరీనారాయణ శిల్పం, లక్ష్మీదేవి శిల్పం, మహావిష్ణు అవతారాలు ఇవన్నీ చాలా అందంగా అద్భుతంగా చెక్కారు. ఈ ఆలయాన్ని నిర్మించిన సోమయ్య దండనాయక ఇంకా చాలా ఆలయాలను నిర్మించారంట. పురహర, నరసింహేశ్వర, మురహర, లక్ష్మీ నరసింహ, యోగనారాయణ ఇలా చాలా ఆలయాలను నిర్మించారట. కానీ యుద్ధాల వల్ల ఇవి చాలా అదృశ్యమయ్యాయంట. రాజ్యాలు మరియు ముస్లిం సుల్తాన్లు ఈ ప్రాంతాన్ని నాశనం చేశారంట. లక్ష్మీ నరసింహ దేవాలయం కూడా శిథిలావస్థలో ఉంది. కేశవ, జనార్దన మరియు వేణుగోపాల అనే పేర్లు భగవద్గీతలో కనిపిస్తాయి. ఇవన్నీ కృష్ణుణ్ణి సూచించే పేర్లు. చెన్నకేశవ అనే పదానికి అర్థమైన కేశవ అని అర్థం. సోమనాథపురంలోని కేశవ దేవాలయం హిందూ మత వైష్ణవ సాంప్రదాయానికి చెందిన దేవాలయం. కానీ ఇక్కడ ప్రస్తుతం ఎలాంటి పూజలు జరగట్లేదు. గర్భగుడిలో ఉన్న సీలింగ్స్ మీద తామర పువ్వుల డిజైన్స్ రకరకాల రూపాల్లో చెక్కారు. ఈ గుడిలోని ప్రధాన ఆకర్షణ ఈ సీలింగ్స్లో ఉన్న శిల్పకళా సంపద. ఎటువంటి టెక్నాలజీ లేని ఆ కాలంలో ఈ దేవాలయాన్ని ఇంటర్లాక్ టెక్నాలజీతో చాలా అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయం గోడలపై రామాయణ మొదటి పర్వాల పురాణాలు, మహాభారత పురాణాలు, భాగవత పురాణాలు అన్నీ అద్భుతంగా చెక్కారు. అసలు ఇలా ఎలా చెక్కగలిగారు అనేది చూస్తే 2 కళ్ళు చాలవు దీన్ని చూడడానికి. పైకప్పుపై తాటి ఆకులది, తామర తెరుచుకునే వివిధ దశల థీమ్స్ ఇవన్నీ చెక్కారు. సీలింగ్ మీద ఆకులు, పువ్వు తెరుచుకునే విధానం, ఇలా రకరకాల సామాజిక జీవితం ఇలాంటివన్నీ చాలా అద్భుతంగా అందంగా తీర్చిదిద్దారు. సోమనాథపుర, బేలూరు, హలేబీడు ఇవన్నీ కలిసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ టెంపుల్స్గా పిలుస్తున్నారు. బేలూరు చెన్నకేశవ ఆలయం ఏకకూట ఆలయం, అలాగే హాలేబీడు హొయసలేశ్వర ఆలయం ద్వికూట ఆలయం, సోమనాథపుర ఆలయం త్రికూట ఆలయం. ఈ 3 ఆలయాలు ఆర్కిటెక్చర్ వండర్స్ అని చెప్పొచ్చు. చాలా ఇంట్రికేట్ కార్వింగ్తో, చాలా అద్భుతమైన శిల్పకళా సంపదతో అలరారుతున్నాయి. ఈ 3 ఆలయాలు తప్పనిసరిగా చూడాలి. ఈ అద్భుత ఆలయం పూర్తయ్యాక మేము తలకాడు, తర్వాత అక్కడి నుంచి శివసముద్ర వెళ్ళాము. శివసముద్రం చేరుకోవడానికి మైసూర్ నుంచి డైరెక్ట్ బస్సెస్ లేవు. మైసూర్ నుంచి కొల్లేగల బస్ స్టాండ్, అక్కడి నుంచి సత్తిగల హ్యాండ్ పోస్ట్ చేరుకోవాలి. అక్కడి నుంచి ఆటోల్లో, బస్సుల్లో మనం శివసముద్రం చేరుకోవచ్చు. మధ్యదారిలో కావేరీ నది మీద పురాతన రాతి వంతెన ఎంత అందంగా అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేశారో చూడండి. కావేరీ నది ఒడ్డున వేర్వేరు ద్వీపాలలో నిర్మించిన 3 ప్రధాన రంగనాథ ఆలయాలలో ఇది ఒకటి. ఇక్కడ రంగనాథ స్వామిని మధ్యరంగ అని పిలుస్తారు. ఆదిరంగ ఆలయం శ్రీరంగపట్నంలో ఉంది. అంత్యరంగ ఆలయం తమిళనాడులోని శ్రీరంగంలో ఉంది. ఈ 3 ఆలయాలను కలిపి త్రిరంగ ఆలయాలు అంటారు. ఈ స్వామి జీవి యొక్క యవ్వన రూపాన్ని సూచిస్తుంది. అందుకే ఈ స్వామిని మోహనరంగ, జగన్మోహన రంగ అని కూడా పిలుస్తారు. పాత ఆలయం శిథిలావస్థకు చేరుకున్నట్లుంది. అందుకే మేము వెళ్ళినప్పుడు ఆలయం పునర్నిర్మాణంలో ఉంది. అలా కొంచెం ముందుకు వెళ్ళి బారాచుక్కి ఫాల్స్ రోడ్లో చూస్తే మనకి శివసముద్ర శివాలయం కూడా కనిపిస్తుంది. ఇది చాలా పురాతన ప్రసిద్ధ శివాలయం. సోమేశ్వర ఆలయం అంటారు. ఆది గురువు శ్రీ శంకరాచార్యులు ఈ ప్రదేశాన్ని సందర్శించి శ్రీచక్రాన్ని స్థాపించారని చెప్తారు. అలాగే సప్తర్షులు కూడా ఈ లింగాన్ని పూజిస్తున్నారని నమ్ముతూ ఉంటారు.
ప్రసన్న మీనాక్షి సోమేశ్వర ఆలయం చాలా ప్రశాంతంగా అందమైన తోటలతో చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంది. తప్పనిసరిగా దర్శించవలసిన ఆలయం ఇది కూడా. మధ్యరంగనాథునితో పాటు ఈ శివాలయాన్ని కూడా తప్పక దర్శించండి. ఆలయ గోపురంపై చక్కటి నంది విగ్రహాన్ని అమర్చారు. అలాగే ప్రసన్న మీనాక్షి అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు ఇక్కడ. దక్షిణ భారతదేశంలో అనేక రంగనాథ దేవాలయాలు ఉండగా వాటిలో చాలా వరకు కావేరీ నది ఒడ్డునే ఉన్నాయి. శివసముద్రం మైసూర్ నుంచి 85 కిలోమీటర్ల శివసముద్ర ఆలయాలను దర్శించాక మేము బారాచుక్కి వాటర్ ఫాల్స్ చూడ్డానికి వెళ్ళాము. కానీ ఎండాకాలం అవడం వల్ల నీటి ప్రవాహం చాలా తక్కువగా ఉంది. చాలా తక్కువ నీటి ఫ్లో కనిపిస్తుంది.